ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. అక్టోబర్ మొదటి వారం వార ఫలాల్లోకి స్వాగతం. వారం వారం మనకిచ్చేటువంటి సమాచారం దాదాపుగా మీకు 40 నుంచి 50% వరకు అనుకూలవంతమైన ఫలితాలు ఇస్తున్నాయని, జన్మజాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీకు 100% మంచి శుభ ఫలితాలు ఇస్తాయని కోరుకుంటూ, అలా మీరు ఫాలో అవ్వాలని, అలాగే మన ఛానల్ కోసం మీరందరూ కూడా తొందరలో నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా కావాలి, అది మీ సహకారం కావాలి అని పదే పదే కోరుకుంటున్నాను. మరి మీరందరూ కూడా నాకు ఆ వంతు సహాయం చేస్తారని కోరుకుంటూ, మరి అక్టోబర్ మొదటి వారంలో దసరాతో కూడుకున్నటువంటి నవరాత్రులు, దసరాతో కూడుకున్నటువంటి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ఒకవేళ నేను చెప్పిన ఫలితాలు మీకు నెగిటివ్ అనిపిస్తే కంగారు పడకండి, జన్మజాతకాన్ని ఒకసారి చూయించుకోండి. తదుపరి మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తగిన పరిహారాలు చేసుకోండి, భగవద్గీత పారాయణం చేయండి, చాలా బాగుంటుంది. ఇలా నవరాత్రుల దుర్గమ్మవారి దసరా ఉత్సవం వచ్చేసిందిగా, 2 రోజులు మనకి చాలా ఉపయోగపడేటువంటి శుభయోగం ఉందిగా, ఆ తదుపరి ఏకాదశి కూడా ఉందిగా. ఆ 3 రోజులు అకుంఠితమైన దీక్షతో మీరు ధ్యానం చేసుకోండి. తప్పకుండా మీకు నెగిటివ్గా ఉన్న ఫలితాలు శుభంగా జరుగుతాయి, తప్పకుండా జరుగుతుంది. అమ్మని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది జరగదు. తల్లిదండ్రులను పూజించండి, అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. అక్టోబర్ మొదటి వారంలో వార ఫలాల్లో మనకు ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ వారం చాలా ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది. అనేక కష్ట నష్టాలు. మరి పండగ పూట అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి ధ్యాన, అలాగే అమ్మ అష్టోత్తరాన్ని చదువుకోవడం, దాన ధర్మాదులు చేయడం, ఇతరుల విషయాల్లోకి జోక్యం చేసుకోకపోవడం, వాటి వలన మీకు మంచి శుభ ప్రయోజనాలు ఉంటాయి, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మద్యపాన సేవన చేయకూడదు, లంచాలు పుచ్చుకోకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధిక శ్రమ ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగంలో బాధ్యతల నుంచి పక్క జరపడము, మిమ్మల్ని బెంచ్ మీదకి పంపించడం జరుగుతోంది. తప్పకుండా ఆ విషయంలో జాగ్రత్త నుండి, అనవసరమైనటువంటి పరుల మాట విని కుటుంబంలో భేదాభిప్రాయాలు, నాకే అన్ని తెలుసున్నటువంటి భావన, నేను అన్ని తెలుసు, నాకు మాత్రమే అన్ని తెలుసు, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, సకల పాండిత్యాన్ని నాకు మాత్రమే ఉంది అనేటువంటి అహంకారపూరిత మనస్తత్వం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యా సంబంధ విషయాలు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని అవాంతరాలు, చికాకులు, కోర్టు వివాదాలు తీసుకొచ్చి పెడుతుంది. డబ్బు నష్టం, వ్యవహార భంగం, ఏదో సాధిస్తాను అనుకునే భావన ఈ వారంలో మంచిగా లేదు, జాగ్రత్త. రైతన్నలకు కూడా మంచి కాలం కాదు, నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు నష్టాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇతరుల మీద ఆధారపడి, అంటే ఏజెంట్ల మీద ఆధారపడి మీ యొక్క పంటల్ని ఇబ్బంది పెట్టుకునే ప్రయత్నం చేయకండి. ఇతరుల మీద ఆధారపడకండి. స్వయంగా మీరు మాత్రమే ప్రభుత్వానికి పంటలు అమ్ముకునే ప్రయత్నం చేయాలి. అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లేవారు కూడా సముద్రంలోకి వేటకి వెళ్ళకూడదు, చేపల వేటకి జాగ్రత్తగా ఉండాలి. అలాగే నర్సరీ తోటలు, పూజా వ్యాపారం కానివ్వండి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి కూడా ఇబ్బందికర వాతావరణం, అవమానాలు, చికాకులు. అంటే సోషల్ మీడియా వాళ్ళు లేని విషయాల్ని మనం బయటికి పంపించేసి దాని గురించి అనవసరంగా వివాదాలు తెచ్చుకునే ప్రయత్నం కనబడుతుంది. తస్మా జాగ్రత్త. రెండవది, ఈ సోషల్ మీడియాలో చాలామంది ప్రముఖమైనటువంటి హీరోయిన్ల యొక్క ఫోటో తీసుకొచ్చి జుగుప్సాకరమైనటువంటి వాటి చూసి దాన్ని జనాల మీదకి పంపించేసి జనాలు అవి చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. పిల్లలు ఉంటారు, ఇది చేసేవాడికి భార్య, చెల్లె, తల్లి ఉంటుందిగా, కనీసం ఆ కామన్ సెన్స్ ఎందుకు ఉండదు మీకు? అంటే డబ్బు కోసం మిమ్మల్ని మీరు అమ్ముకునేటువంటి ప్రయత్నం, అంటే స్వవ్యభిచారం చేస్తున్నారు మీరు. కాబట్టి అటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తప్పకుండా మనం వాటిని గురించి పూర్తిగా మనం థంబ్ డౌన్ మార్క్ పెట్టేస్తే ఎక్కువగా బాగుంటుంది. దాని గురించి రిపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటే రిపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సమాజానికి నష్టాన్ని కలిగించేటువంటి అటువంటివి మంచిది కాదు. ఒకరి గౌరవానికి భంగం కలిగించే అర్హత నీకు లేదు ఫస్ట్. ఎందుకంటే నీకు అర్హత లేదు కాబట్టి ఇటువంటివి చేస్తున్నావు. నువ్వు సమాజంలో చీడపురుగు లాంటి వాళ్ళు కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు, ఆడగాని మగ కానీ. అటువంటి జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేయడం అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి సోషల్ మీడియా వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ నష్టం, విద్యార్థికి కష్టకాలం, సెలవులు అయిపోయినాయి కదా, బ్రహ్మాండంగా ఎగ్జామ్స్ రాయొచ్చు అనుకున్న వాళ్ళు కాస్త నిదానంగా వెళ్దాం పరీక్ష కేంద్రానికి అనుకున్న వాళ్ళకి నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. లాటరీల వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు, నష్టాన్ని పొందుకునే అవకాశాలు. వాటికి దూరంగా ఉండండి. మీ యొక్క వస్తువుల్ని, ఆభరణాలని, ధనము కానీ ఎవరికి ఇవ్వకూడదు, నష్టము
పూచికత్తుగా సంతకాలు చేయకండి, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. రాజకీయ రంగంలో నష్టము, సినిమా రంగంలో కూడా ఇబ్బందులు, కళాకారుల క్రీడాకారుల నష్టాన్ని పొందుకునే అవకాశాలు, మనం రోజువారీ చెప్పుకునే వ్యాపారంలో కూడా నష్టాలు, అగ్ని ప్రమాదాలు, కష్టకాలం, నమ్మిన వాడు మోసం చేసే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలు కూడా నష్టకరంగా కనబడుతోంది. భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు తప్పకుండా చదవండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి సూర్య అష్టోత్తరం, కుజగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవన యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. వృషభ రాశి వారికి సామాన్య ఫలితాలు. పర్వాలేదు, కాస్త భగవంతుని యొక్క కృపా కటాక్షాలు పొందుకునేటువంటి ప్రయత్నం చేసిన, తల్లిదండ్రులతో జాగ్రత్తగా సఖ్యతగుంటూ వారిని పూజించిన, మీరు అనుకున్నటువంటి పనులలో విజయాన్ని సాధించడం ఖాయం. లేదా మితిమైనటువంటి అత్యుత్సాహము, ఓవర్ కాన్ఫిడెన్స్, పరాగ్గా ఉండడము, చిరాగ్గా ఉండడము, ఇతరుల మీద డిపెండెన్స్ అవ్వడము, సమయపాలన లేకపోవడం, బద్ధకం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇవి సామాన్య ఫలితాలు. కాబట్టి సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు కాస్త మనం సూర్యోదయానికి ముందే లేచి టకటక మన పనులు పూర్తి చేసుకొని వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా సమయాన్ని కనుక మనం కేటాయించుకుంటే అద్భుతమైనటువంటి విజయం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం. లాటరీ లెవెల్ జూదం వల్ల నష్టం వస్తుంది కాబట్టి దూరంగా ఉండండి. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలపరంగా ఉండండి. రుణపీడ పరిహారం, రోగనాశనం, వ్యాపారాల్లో అనుకూలవంతుల శుభయోగాలు, అనుకున్నటువంటి వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవచ్చు. పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకోవాలనుకుంటే తప్పకుండా మీరు భగవంతుని అనుగ్రహాన్ని పొందుకోవాలి. భగవద్గీత పారాయణం సమస్తమైనటువంటి సమస్యలకి భగవద్గీతకు మించినటువంటిది ప్రత్యామ్నాయం లేదు. తప్పకుండా అటువంటి భగవద్గీత పారాయణం చేయండి, మీకు చాలా మంచి శుభమైన ఫలితం కనబడుతుంది. మీ యొక్క విజయం ప్రాప్తించుకుంటారు, తప్పకుండా జరుగుతున్నది. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోర్భూతిర్ ధ్రువాణీతిర్ మతిర్మమ. అపనమ్మకం అక్కర్లేదు. కృష్ణుని ఎక్కడైతే మనం స్మరణ చేస్తామో అక్కడక్కడ మనకి అనుకూలవంతమైన శుభయోగాలు, విజయం ప్రాప్తిస్తుంది. కాబట్టి భగవద్గీత తప్పకుండా చదవండి. వస్తువాహన సౌలభ్యం కూడా బాగా ఉంటుంది. రుణపీడ పరిహారం ఉంటుంది. రైతన్నలకు కూడా మంచి లాభాలు ఉంటాయి. పూలు పలుకులు అర్పణించే వారికి లాభము, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ కొత్త కొత్త ఈవెంట్స్ లభిస్తాయి. తప్పకుండా అనుకూలమైనటువంటి ఆస్తి పంపకాలు, లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే శుభసూచకం. అంటే పెద్దలతో మనం జాగ్రత్తగా మాట్లాడితే పెద్దల వల్ల మనకి అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంది. మత్స్యకారులకు మత్స్య సంపద బాగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత, విద్యలో రాణింపు ఉంటుంది. పోటీ పరీక్షలో కాస్త సమయపాలన పెట్టుకుంటే మంచి విద్యా సంపన్నత పొందుకోవచ్చు. వస్తులాభం, వాహన యోగం, వివాహ యోగం, సంతాన శుభయోగాలు, అలాగే సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు. అయితే ఇవన్నీ ఎప్పుడు బద్ధకం విడనాడడం, పెద్దవాళ్ళతో జాగ్రత్తగా ఉండడం, సమయపాలన, ఇవన్నీ చేస్తే లాభం. వ్యాపారంలో కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన ఆనందయోగం. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మిథున రాశి వారికి యోగము దక్కాలంటే తప్పకుండా మీరు నిత్యము 1 గంట సేపు భగవన్నామ స్మరణ చేసుకోవాలి. హయగ్రీవుడి అష్టోత్తరం చదువుకోవాలి విద్యార్థులు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి వ్యాపారం చేస్తున్న వాళ్ళు. ఏదైనా పని మీద వెళ్తున్నాం, దుర్గాష్టోత్తరం చదువుకోండి. వివాహ ప్రయత్నంలో ఉన్న వాళ్ళు తప్పకుండా సోదరులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. సోదరుల మాట వినండి, తప్పకుండా మీకు మంచి వైవాహిక జీవన ఆనందం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఒత్తిడిని ఎదుర్కోవాలంటే తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం, సమస్త శత్రునాశనం పొందుకోవాలంటే భగవద్గీత పారాయణం చేయండి, అనుకుంటుంది. ఈ వారంలో మీకు సామాన్య ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి కాస్త పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం, అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకపోవడం, కాస్త ఆలోచన విధానం, డబ్బు విషయంలో కక్కుర్తి పడడం, అంటే పిసినారిగా మారాలి. తద్వల్ల ఏమవుతుంటే మీకు ఖర్చులు నియంత్రించుకోవడం వల్ల ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, తద్వారా మీకు ఆర్థికమైనటువంటి అభివృద్ధి, ఏదైనా గృహము కానీ పొలము కానీ లాంటిది కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. పనికి వాళ్ళ వస్తువు ఉన్నామనుకో, ఆల్రెడీ కారు ఉంది, ఇంకో కారు ఎందుకు, కేవలం డాంబికం కోసం కాకపోతే దాని బదులు ఏ పొలమో ఏ స్థలమో కొన్నామనుకో, భవిష్యత్తులో అది మంచి విలువ చేస్తుందిగా. లేదు అంత లేదు, 1 లక్ష 2 లక్షలే ఉన్నాయి, బంగారం కొనేయండి 2 తులాలు, పర్వాలేదు, మంచి అవసరానికి అది ఉపయోగపడుతుందిగా. అటువంటి ప్రయత్నాన్ని చేసే అటువంటి తత్వంగా ఉంటే మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా అనుకూల శుభయోగాలు ఉన్నాయి. ధనయోగం ఉంటుంది, కానీ ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. విదేశాలు వెళ్ళే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు, విద్యాలాభం ఉంటుంది. మనం రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారాల్లో కూడా లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు కూడా అభివృద్ధి బాగా ఉంది.
ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశం ఉంటుంది. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఇంతకుముందే సంతకాలు చేస్తుంటే ఆ దరిద్రము నుంచి బయటపడేటువంటి శుభయోగం, అటువంటి యోగం బాగా కనపడుతుంది. అదృష్టం, ఆనందం, ఆరోగ్యం, రోగనాశం, రుణ విమోచనం కూడా ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోను, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధిప్రదంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈ వారంలో మీకు సానుకూల ఫలితాలు ఉన్నాయి. కాకపోతే చిన్న చిన్న విషయాల్లో అత్యుత్సాహం పనికి రాకుండా, ఉద్యోగ బాధ్యతలుగా నిర్వర్తించుకుంటూ, విద్యలో ఇతరుల మీద ఆధారపడకుండా, విదేశీ ప్రయత్నాలు, కన్సల్టెన్సీ కాకుండా సొంతంగా మీరు ప్రయత్నం చేస్తే లాభము, ఆనందం ఉంటుంది. ఈ రాశి వారికి ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య, ఆనందాది శుభ ప్రయోజనాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఉన్నాయి. గురుగారు, ఈ వారంలో నేను దసరా పండుగ కదా, కొత్త వాహనం కొనాలనుకుంటున్నాను. కొనొచ్చా? కొత్త వాహనం కొనుగోలు చేయొచ్చు, పర్వాలేదు, మంచిదే. కానీ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. ధనయోగం ఉంది, రుణ విమోచనం ఉంది. కాకపోతే అనవసర ఖర్చులని మీరు కంట్రోల్ చేసుకునే ప్రయత్నాలు చేయాలి. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, బంధుమిత్రులతో ఉన్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. డబ్బు విషయంలో, వస్తువుల విషయంలో అపాత్ర దానం చేయకండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు, పెద్దవాళ్ళు చెప్తున్న మాటను పూర్తిగా వినండి. అవతల వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు విన్న తర్వాతనే మీ నిర్ణయాన్ని ప్రకటించండి. అంతవరకు మీ నిర్ణయాన్ని ప్రకటించకూడదు. అది మీకు కాస్త నష్టాన్ని కలిగించే అవకాశాలు, లేనిపోని అవాంతరాలు, చికాకులు కలుగుతాయి. కాబట్టి పెద్దల మాట వింటే మీకు సుఖము, సౌఖ్యము, కోర్టు వద్దల సమస్య కూడా, ఆస్తి లాభాలు ఉంటాయి. విద్యార్థులు సమయపాలన వల్ల మంచి ర్యాంకు సంపాదించుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కొద్దిగా ఒత్తిడి ఎదుర్కోండి. ప్రైవేట్ సెక్టార్లో కూడా మీకు ఉద్యోగం బెంచ్ మీద మారినా కంగారు పడకండి. తప్పకుండా మళ్ళీ మీరు ప్రాజెక్టులో వెళ్తారు, అవకాశం ఉంది. జన్మజాతకం ఒకసారి చూయించుకోండి, ఎందుకైనా మంచిది. జన్మజాతకం చూయించుకోవడం వల్ల అనేక రకాల శుభయోగాలు పొందుకునే అవకాశం. అలాగే వ్యాపార పరంగా అనుకూలమైన శుభయోగం ఉంది, పర్వాలేదు. కానీ కొత్త వ్యక్తులతో కొత్త వ్యాపారం చేయకండి. ఉన్న వ్యాపారం నడిపించుకునే ప్రయత్నం చేయండి చాలు. కొత్తగా పెట్టుబడులు పెట్టకండి. సినిమా రంగంలో ముఖ్యంగా ఈ దర్శకుల మాటలు పూర్తిగా నమ్మకండి. నేనే హీరో, నా బామ్మర్ది హీరో, నా తమ్ముడు హీరో, నా ఫ్రెండ్ని హీరోగా పెడుతున్నాను, ఇవన్నీ కూడా పనికిరానటువంటి ప్రయోజనం లేని సినిమా సంగతి. కాబట్టి ఎటువే వాళ్ళ మాట నమ్మకండి. మీరు స్వయంగా మీ నిర్ణయాన్ని ప్రకటించండి. మీ యొక్క విధి విధానాలు స్పష్టంగా మీరు తెలుసుకున్నప్పుడు సినిమా రంగంలో అడుగు పెడితే మంచిది. నష్టమేం లేదు. చిత్రం విడుదలైనా మీ మంచిదే, లాభాన్ని పొందు. కానీ విపరీతమైనటువంటి ధనయోగం రాకపోవచ్చు. కానీ కొంతవరకు బెటర్మెంటు ఈ సినిమా ప్రారంభం చేసే విషయంలో కాస్త మంచి ముహూర్తం, కథ, దాని గురించినటువంటి పూర్తి స్థాయిలో ఖర్చుని ఎంతలో ఉండాలి అనే విషయాన్ని మీ ఆధీనంలో ఉండాలి. డైరెక్టర్ ఆధీనంలో అవన్నీ ఉండకూడదు. మీ ఆధీనంలో మాత్రమే ఆర్థిక నియంత్రణ, ఆ యొక్క పాత్రల యొక్క సంపూర్ణ విషయం మీకు తెలిసే ప్రయత్నం చేయాలి. కథ గురించి పూర్తి అవగాహన మీకు ఉండాలి. ఎలా తీస్తున్నారు, ఎక్కడ తీస్తున్నారు, ఎంతవరకు తీస్తున్నారు, ఈ విషయాన్ని గమనించుకుంటే సినిమా రంగంలో వ్యాపార లాభం పర్వాలేదు. లేదా పర్లేదండి, నాకు బాగా నమ్మకం, డైరెక్టర్ చాలా మంచివాడు, పెద్ద పెద్ద సినిమాలు తీశాడు, ఆ పెద్ద పెద్ద సినిమాలు తీసే దెబ్బ అయిపోయిన చాలామంది ఉన్నారు. ఒకరిద్దరు కాదు, నేను వేళ మీద లెక్క పెట్టవచ్చు కాదు, అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి అందరినీ అతిగా నమ్మాల్సిన అవసరం లేదు. మౌనంగా, జాగ్రత్తగా ఉంటే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. బట్ సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. ధనయోగం ఉంటుంది. లాటరీలకు జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఉద్యోగ లాభం ఉంది, విద్యాభివృద్ధి ఉంది, కుటుంబ సౌఖ్యం ఉంది, ఆస్తి పంపకాల లాభం ఉంది, కోర్టు వివాదాల సమస్యపోయే అదృష్టయోగం కూడా ఉంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణకి లాభదాయకమైన స్థితి. రైతులకి పంట లాభం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం ఉంటుంది. భగవద్గీత పారాయణ తప్పకుండా చేయండి. 8 నుంచి 16 అధ్యాయాలు చదవండి. చాలా మంచి శుభమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే కృత్రిమ సంతాన ప్రయత్నం ఈ వారంలో వద్దు, మరొక మంచి వారంలో చూసుకుందాం. సహజ సత్సంతాన శుభయోగం పొందుకోవచ్చు. కాబట్టి ప్రయత్నాన్ని చేయండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకపోవడం మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ అదృష్ట జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి అదృష్ట యోగం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, బంధుమిత్రులతో అనుకూలత,
ముఖ్యంగా స్థలము కానీ పొలము కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశాలు తప్పకుండా మీకు అదృష్ట యోగం. ఎక్కడ స్వామి అష్టమ శని ప్రభావం ఎక్కువ ఉందంటాడు? ఎవడా చెప్పినాడు అష్టమ శని ప్రభావం ఉందని? మీకు చెప్పినవాడు ఎవడా అసలు వాడు తీసుకురండి. మీకు అష్టమ శని ప్రభావం, మీరు నష్టపోతారు, ఇలా చేస్తే లాభం అని చెప్పేసి ఎవడు చెప్పాడు? మీకు ఒక రకంగా గజకేసరి యోగం ఉందయ్యా ఈ వారంలో. అద్భుతమైనటువంటి చంద్రగురుల యొక్క అద్భుతమైన శుభయోగం ప్రాప్తించుకునేటువంటి అవకాశం ఉంది. వారంలో చాలా మంచి శుభయోగాలు. అలాగే కుజుడి యొక్క ప్రభావం మీకు అత్యంత అనుకూలత కలిగిస్తుంది. రవి శుభకారకుడై ఉన్నాడు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారవచ్చును. ఎక్కడ స్వామి నన్ను ఉద్యోగం నుంచి లే ఆఫ్ అంటున్నారు? అరే లే ఆఫ్ అయితే ఆ కంపెనీ అవుతుంది, కొత్త ఉద్యోగానికి వచ్చి తీరుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఖాయంగా కనపడుతుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకోవడం, డిప్యుటేషన్ మీద వేరే రాష్ట్రానికి ఉద్యోగంలో మిమ్మల్ని పంపించే అవకాశం, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడా అభివృద్ధి. సినిమా ఈ వారంలో విడుదల చేయండి, అద్భుతమైన విజయం మీ సొంతం. తప్పకుండా మీరు పెట్టిన పెట్టుబడికి కొంత లాభమే పొందుకుంటారు, ఇది గ్యారంటీ, ఇందులో సందేహమే లేదు. సినిమా ప్రారంభం చేసినా మంచిదే, మంచి లాభాలు ఉంటాయి. సోదర మైత్రి, కుటుంబ వ్యవస్థల అనుకూలత, సంతాన ప్రాప్తి, అలాగే ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలంగా శుభస్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగము, అందులో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు స్వీకరించవచ్చును. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, పండగ వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది. వాళ్ళు అద్భుతమైనటువంటి పండగ వాతావరణం, రోగనాశనం, ఆనందకరమైన సంపద, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా మంచి సౌకర్యవంతమైన శుభయోగాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశం, అనేక రకాల ఆనందాలు పొందుకునే వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు అక్టోబర్ మొదటి వారంలో ఎలా ఉన్నాయి? పండగ మీ ఇంట్లో కూడా బాగా జరుగుతున్నట్టుగా ఉంది. శత్రునాశనం, మిత్రలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి ముఖ్యంగా చాలా మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపార లాభాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, మంచి మాట తీరు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధనయోగం, వివాహ యోగం, సంతాన యోగం, పిల్లల వల్ల మంచి గౌరవము, ఆనందాన్ని పొందుకోవడం, స్వదేశంలో, విదేశాల్లో ఉన్నతమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం, సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి శుభతరుణం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు, భాగస్వామి వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు, రోగనాశనం, రుణ విమోచనం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీలో అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభం, రోజువారీ చెప్పుకునే వ్యాపారంలో, ప్రతి వ్యాపారంలో శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విదేశాల పరంగా సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు కాస్త సామాన్య ఫలితాలు కనబడుతోంది. అంటే ఒక్కొక్కసారి ఊహించినటువంటి ఆర్థిక నష్టాలు, ఒకరోజు ఊహించినటువంటి ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి. కానీ సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. అంటే లేనిపోని అనవసరపు అత్యాశకు లోనవ్వడం కూడా కొంత నష్టాన్ని కలిగిస్తుంది. అలా అని చెప్పి నష్టదాయకమైనటువంటి ఫలితాలని చెప్పడానికి లేదు. జాతకంలో ఈ వారంలో సామాన్య ఫలితాలు. విద్యార్థులకి మీకు బెటర్ పర్సెంట్ రావాలనుకుంటే ఎక్కువ కష్టపడండి. పర్లేదండి నేను పాస్ అయిపోవచ్చు చాలు అనుకుంటే పర్లేదు, మామూలు ఎగ్జామ్ రాసేయండి పర్లేదు చాలు. అంటే మీ అమ్మనాన్నకి పాస్ అయితే చాలండి, మావాడు మనకు ఫస్ట్ ర్యాంక్ అక్కర్లేదు అనుకుంటే పర్వాలేదు. ఫస్ట్ ర్యాంక్ చేసేదే ఉంటుందండి అనుకుంటే ఇంకా పర్వాలేదు. బెటర్ పర్సెంటేజ్, బెటర్గా నాకు మంచి కళాశాలలో ప్రవేశం లభించాలన్నా, విదేశాల్లో మంచి టాప్ లెవెల్ కాలేజ్ రావాలంటే ఇప్పుడు పర్సెంటేజ్ కావాలి. దానికోసం మీరు తప్పకుండా ఇప్పుడు ఎక్కువ కష్టపడండి. బెటర్ ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం కూడా ఉంటుంది. కాకపోతే సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని, వాహనాన్ని కొనుగోలు చేయకండి. డ్రైవర్లు కాస్త నిద్రమత్తులో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ అధికారులకి కొద్దిగా హెచ్చరిక ఏంటంటే
లంచం ఇవ్వడానికి వచ్చే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బల్ల కింద చేతులు పెట్టి ఫైల్లో డబ్బులు పెట్టి, లేదా మీకు ఫైల్లో మెషిన్ పెట్టి, సార్ మీకు నేను గూగుల్ పే చేస్తాను సార్, వేరే ద్వారా ఫోన్ పే చేస్తాను సార్ అనే వ్యక్తులు కూడా ఉంటారు. అటువంటి చీడ పురుగులకి దూరంగా ఉండండి. తద్వారా మీకు ఔన్నత్యము, గంభీరతత్వము, ఉద్యోగంలో ప్రశాంతత, ఆనందం, అమ్మయ్య నాకు ఎటువంటి సమస్యలు లేవనేటువంటి సంతృప్తికరమైన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. ఆత్మసంతృప్తి కూడా బాగా ఉంటుంది. లేదా అనవసరంగా బలగిన చేతులు పెట్టారా, పాము కాటు గురవక తప్పదు జాగ్రత్త. ఏదేమైనా కాస్త ప్రభుత్వ ఉద్యోగం జాగ్రత్త ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. తప్పకుండా ఉద్యోగ లాభం అనుకున్న చోటికి మీరు బదిలీ పొందుకోవచ్చు. కార్య నియామక ఉద్యోగాన్ని పొందుకోవటం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది, ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. ఇక కష్టం మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే విపరీతమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వాటిని అధిగమించేటువంటి ప్రయత్నాన్ని మీరు ముందుగా చేసుకుంటే ఉద్యోగం సాఫీగా సాగుతుంది. వివాహపరంగా, సంతానపరంగా కూడా మీకు మంచి శుభయోగాలు ఉన్నాయి. పెద్దల మాట వినండి, చాలా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. అలాగే సినిమా రంగంలోనూ, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగం శుభయోగాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంటుంది, వ్యాపార భాగస్వామ్య అనుకూలత. కాకపోతే కొత్త వ్యాపారం చేయడం మంచిది కాదు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లాటరీలకి, జూదానికి తప్పకుండా దూరంగా ఉండాలి. మిగతా వ్యాపారాలు లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలవంతమైన శుభయోగం కనబడుతున్నాయి. అయినా సరే కాస్త భగవద్గీత చదువుకోవడం వల్ల సమస్త కార్య సిద్ధి పొందుకునే అవకాశం. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ చాలామంది, అంటే నెగిటివ్ ఫోర్స్, దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాస్త భగవద్గీత చదువుకోండి, చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. నచ్చిన అధ్యాయాన్ని చదవండి, నచ్చినన్ని సార్లు చదువుకోండి. శుభప్రదం, ఆనందప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం, ప్రతి వారం కూడా ఆనందమయ సుఖ శుభ జీవనాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు. ప్రశాంతతకి మారుపేరు, ధనయోగం, ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి మంచి లాభాలు పొందుకోవడం, రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, మాట తీరుతో అందరినీ కట్టడి చేసుకుంటారు. ఒక వశీకరణ శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది మీ దగ్గర. అటువంటి తత్వం వల్ల మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగము, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఇక్కడ ఏ కార్యక్రమం సరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండగలిగే అవకాశం, ఒక మంచి మధ్యవర్తిత్వము, మంచి వ్యక్తిత్వము, ఏ పనైనా చేయగలిగిన సమర్థత ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. అందుకే రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకొని వచ్చే ఎన్నికల్లో మీ యొక్క సలహాతో, సూచనతో, మీ యొక్క సహాయ సహకారాలతో గెలిచేవారు గెలవడం ఖాయం. అంటే తప్పకుండా గెలుస్తారు. ఓడిపోయే వాళ్ళు గెలవడం ఖాయం. అటువంటి తత్వం మీ రాశి వారికి కనబడుతుంది. లేదా మీరే ఎన్నికలు నిలబడినా గెలవడానికి అవకాశం బలంగా ఉన్నాయి. మీ పేరు నామినేట్ అవ్వచ్చు కూడా, ఎన్నికల్లో మీ పేరుని ప్రకటించవచ్చు కూడా. అటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనయోగం పొందుకునే అవకాశం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, అలాగే వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆనంద శుభయోగాలు. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, బుద్ధిబలం, వస్తులాభం, అనుకున్నటువంటి వస్తువుని కొనుగోలు చేయడం, పండగ వాతావరణం, ఆహ్లాదకరమైన జీవనం, 10 మందిలో మంచి గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకునే అదృష్టయోగం. ఈ వారం మొత్తం కూడా మీకు సమస్త శుభయోగాల, స్వదేశంలో, విదేశాల్లో వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, పరిపూర్ణమైన విజయాలు సొంతం చేసుకోవడం, సత్సంతాన ప్రాప్తి కూడా, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే శుభమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ఈ వారం, ప్రతి వారం కూడా మీకు అదృష్టాది ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అనుకూలమైన ధనధాన్య వృద్ధి, ఆవేశంతో కాకుండా ఆలోచనతో మీరు ఇవాళ ఈ వారంలో మంచి పనులు ప్రారంభం చేస్తారు, పూర్తి చేసుకుంటారు, మంచి ఫలితాన్ని పొందుకుంటారు. మాట తీరుతో, వ్యవహార శైలితో అప్పుల బాధ విముక్తులవ్వడం, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, విదేశాలు కూడా మంచి ఉన్నత స్థాయి వ్యాపారాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి లాంటి వ్యాపారాన్ని కూడా విస్తరించే అవకాశాలు, రోజువారీ చెప్పిన అన్ని రకాల వ్యాపారాల్లో మంచి లాభాలు, సమస్తమైనటువంటి కృషి, ధనము, ఆనందం, ఆరోగ్యం, పెద్దల మాట వినడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదర మైత్రి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు,
వృత్తి ఉద్యోగాదుల సముచిత సమున్నత స్థానాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి శుభయోగాలు. రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యా పరిపూర్ణత బాగా ఉంటుంది. స్వదేశంలో విదేశాల్లో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆనందకరమైన సుఖజీవనం, శుభజీవనం, వస్తువాహన సౌలభ్యం, ఉన్నతమైనటువంటి ప్రశాంతత, అనుకున్నటువంటి కార్యసాధన. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యంటికి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. తప్పకుండా మీకు సమస్త శుభ, ఆనంద, ఆర్థిక, ఆరోగ్య, ఐశ్వర్య, విద్య, ఉద్యోగ, వ్యాపారాదులు లాభమైనటువంటి వారంగా చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాన్ని చేయాలి. నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ పాజిటివ్గా ఉండడానికి భగవత్ ప్రసాదాన్ని పొందుకోవాలి. మాతాపితృల ఆశీర్వచనాన్ని పొందుకోవాలి. వారు జీవించి ఉంటే తప్పకుండా వారి కాళ్ళు కడగండి. ఈ వారం మొత్తం మాతాపితృల పాద సేవ చేయండి. ఏ నెగిటివ్ మీ దరి చేరదు. హనుమాన్ చాలీసా పారాయణం విదేశీయానానికి యోగ్యతను కలిగిస్తుంది, ఆటంకాలు నివృత్తి చేస్తుంది. అలాగే లలితా సహస్రనామ పారాయణం కార్యసిద్ధిని, జన వశీకరణ కలిగిస్తుంది. భగవద్గీత పారాయణం సమస్తమైనటువంటి శుభయోగాలను కలిగించడానికి అర్హత కలిగిస్తుంది. కాబట్టి భగవద్గీత పారాయణం చేసుకోవడం చాలా శుభప్రదంగా చెప్తోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం కోసం అనవసరంగా అప్పులు చేయకండి. పక్కవాడి తొడ కోసుకుంటే మనం మెడ కోసుకుంటున్నాం అన్నటువంటి చందాన మీరు అనవసరంగా గొప్పల కోసం అప్పులు చేస్తే ప్రమాదం. అలాంటి అవకాశం ఉందా స్వామి? మధ్యమ ఫలితాలు కాబట్టి అలాంటి అవకాశం ఉంటుంది. అంటే మన అత్యుత్సాహము, మన బీదతనము, లేదా మనకి లేకపోవడం, పండగ నా పిల్లలకి బట్టలు కొనలేదు, ఎవడు చెప్పాడు? పక్కోడు అంటే కొంటే మీకు కొట్టని చెప్పారా? ఒకవేళ మీ పిల్లలు అడుగు ఉంటాడు, చెప్పండి నాన్న దీపావళికి ఇంకా గ్రాండ్ కొంటాను, 2 జతలు కొంటాను, లేదా 2 చొక్కాలు కొంటాను, అమ్మ నీకు 2 డ్రెస్సులు కొంటాను అని సర్ది చెప్పండి. పిల్లలు తప్పకుండా వింటారు. అవతలి వాళ్ళ కోసము మన ప్రమాదంలో పడే ప్రయత్నాన్ని చేయకండి. మితిమీరినటువంటి బరువు బాధ్యతలు మోయడం వల్ల ఇబ్బందులు, అలాగే ఉద్యోగంలో కూడా కాస్త ఒత్తిడి ఉంటుంది. అధిగమిస్తే ప్రమోషన్ ఉంటుంది. దాన్ని ఎదురు తిరిగితే పై అధికారులు ఎదురు జరుగుతుంది, ఉన్న ఉద్యోగం పోతుంది. అవే సామాన్య ఫలితాలు. అంటే మౌనము, పెద్దవాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడడం, భగవద్ ధ్యానం చేసుకోవడం, విద్యార్థి సమయపాలన, విద్యార్థులు కాస్త అధిక శ్రమ పడితే మంచి లాభాలు, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్ కోసం కాస్త పెద్దవాళ్ల మాట వినండి, పై అధికారుల మాట వినడం వల్ల ప్రయోజనము, అనవసరమైనటువంటి వివాదాలు తలదూర్చకపోవడం, సెకండ్ హ్యాండ్ వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయకపోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం, ముఖ్యంగా ఆస్తి పంపకాల గురించి అనవసరంగా రాద్ధాంతం చేయకపోవడం, సోదరులతో సఖ్యతగా ఉండండి. అలాగే తల్లిదండ్రులకు సేవించే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల సేవ వల్ల మీకు మంచి పుణ్యం ప్రాప్తిస్తుంది. దానివల్ల పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందుకొని ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు ఉంటాయి. కళాకారుల క్రీడ అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యంతో కూడా అనుకూలంగా ఉంటుంది. సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? భగవద్ ధ్యానం ఎక్కువ చేసుకోవాలి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవాలి. ఇలాగ నవరాత్రుల్లో అయిపోతున్నాయి కదా, 2 రోజుల్లో మనకి ఇంకా ఇవాళ 2 రోజులు నవరాత్రులు ఉన్నాయిగా, మహానవమి ఉంది, దశమి ఉందిగా. ఈ 2 రోజులు అమ్మవారిని సేవించండి. సమయం ఉంది కదా, కాబట్టి సమయాన్ని మీరు వినియోగించుకుంటే అమ్మ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు అటువంటి లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటూ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలకు పర్వాలేదు, మంచి శుభయోగాలు ఉంటాయి. బద్ధకాన్ని విడాలండి, భగవద్గీత పాలన చేయండి. అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందడానికి నిరంతరం ధ్యానం అనేది గొప్ప ఆయుధంగా పనిచేస్తుంది. అటువంటి ధ్యానాన్ని చేసుకుంటూ మీరు ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి అక్టోబర్ మొదటి వారం ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? చాలా అదృష్ట యోగం, అద్భుతం, అమోఘమైనటువంటి వ్యాపార లాభం, అసలు ఊపిరి మెసలైనటువంటి పనులు కూడా ఉండే అవకాశం, ధనధాన్య వృద్ధి, ఆనందయోగం, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎల్డీ మంచి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు. విడుదల చేసిన ఈ వారంలో మీరు చిత్ర నిర్మాణం ప్రారంభం చేసిన అద్భుతం. తప్పనిసరిగా మీ యొక్క చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. నిర్మాతకి రూపాయికి రూపాయి ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాలు కూడా పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చు. విద్యార్థులకి అద్భుతమైనటువంటి విద్యా శుభయోగాలు, అద్భుతమైనటువంటి ర్యాంకులు పొందుకుంటారు. బ్యాక్లాగ్తో సహాని పూర్తి చేసుకుంటారు. మంచి విద్యాలాభం,
ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంట్, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రభుత్వ అధికారులకు మంచి ప్రమోషన్లు, డిప్యుటేషన్ మీద వేరే రాష్ట్రానికి ఉన్నత పదవికి వెళ్లే అవకాశాలు, ఆస్తి పెంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య అనుకూలత, ఆనందకరమైన శుభయోగాలు, యజ్ఞయాగాది కృతం నిర్వహించే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం. తప్పకుండా మీరు ఈ వారంలో నూతన వ్యాపారం ప్రారంభించవచ్చు. మన రోజువారీ చెప్పుకునే అన్ని రకాల వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు, వ్యాపారం అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు లాభాల పంట పండుతుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం లాంటి వ్యాపారాల అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి మంచి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. విదేశాల్లో స్వదేశాల్లో కూడా గొప్ప ఈవెంట్స్ చేసి అద్భుతమైనటువంటి లాభాన్ని పొందుకోవచ్చు. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగ, ధన కనక వస్తు వాహన ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుంది. సమస్తమైనటువంటి ఆనందయుగం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు, మంచి 10 మందిలో ఒక ఉన్నత స్థాయి వ్యక్తిత్వంతో మంచి పేరు ప్రతిష్టాలు పొందుకుంటారు. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవ కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీకు ఈ వారంలో సుఖము, శుభము, ఆనందం కలిగించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు. కాస్త తొందరపాటుతనము, అవివేకము, ఆలోచన లేని విధానము, మాట తీరు బాగులేకపోవడం వల్ల, అసలు మనం ఏం మాట్లాడుతున్నామో తెలియకపోవడం వల్ల చేసేటువంటి కొన్ని పొరపాట్లు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగించబోతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. ఇతరుల మీద ఆధారపడడం ఎందుకు? తల్లిదండ్రులతో వ్యతిరేకత ఎందుకు? వాళ్ళు సంపాదించిన ఆస్తిని మీకు ఇవ్వడానికి మీరు గొడవకి దారితీసేటువంటి ప్రయత్నం ఎంతవరకు సమంజసం? తల్లిదండ్రులు సేవించే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులకు సేవ చేయండి, పూజ చేయండి, పాద పూజ చేయండి. తద్వారా మీకు తల్లిదండ్రుల ఆశీస్సుల వల్ల మీకు అధిక ధన ప్రాప్తి ఉంటుంది. ఆస్తి పంపకాలు ఉంటాయి. మీరు స్వయంగా అభివృద్ధి చేసుకునే ఆస్తిలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆస్తిని అనుభవించగలిగేటువంటి శుభయోగాన్ని పొందుకుంటారు. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. అలాగే మనకి వ్యాపార పరంగా కూడా జాగ్రత్త పడితే మంచిది. ఇతరుల మీద ఆధారపడిన వ్యాపారం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఏమాత్రం అనుకూలంగా లేదు. ముఖ్యంగా ఈవెంట్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. నమ్మించి మోసం చేయడము, మీ వల్ల ఇతరులు మోసపోవడము జరుగుతుంది. ఖాయంగా జాగ్రత్త. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోనూ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులకి ప్రమాదంలో పడే సూచనలు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి నష్టము, కష్టకాలము, ధన నష్టము, వ్యవహార భంగము, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, లేనిపోని చికాకులు, తొందరపాటుతనాలు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. వ్యాపారంలో తీవ్ర నష్టం ఉంటుంది. జాగ్రత్త. విద్యలో ఇతరుల మీద ఆధారపడి చదువుపోయేటువంటి పరీక్ష మీకు పూర్తి స్థాయి నష్టాన్ని కలిగిస్తుంది. బ్యాక్లాగ్ పరీక్షలు పెరిగిపోతాయి. ఈ వారంలో మీ యొక్క స్నేహితులతో బలాదురు తిరిగినా, మద్యపాన సేవన చేసినా, తల్లిదండ్రులు కాదని చెప్పేసి ప్రేమ కలాపాలను మునిగి తేలి పరీక్షలకి గైర్హాజరైనా, అమ్మ నాన్న ఏం చేస్తారు, మనకు కొడుకో బిడ్డ పుట్టేస్తే వాళ్ళే దగ్గర పిలుచుకుంటారు మనల్ని అనుకున్న ఆ రోజులు పోయినాయి. తల్లిదండ్రులు కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు కట్టుబడి ఉన్నారు. నేనే నీకు అక్కర్లేనప్పుడు నువ్వు నాకెందుకు అనేటువంటి స్థాయికి వచ్చేసారు. ఒకవేళ అలాంటి స్థాయిని తల్లిదండ్రులు అటువంటి స్థాయిలో ఉండండి. మీరు అక్కర్లేదనేటువంటి మిమ్మల్ని వదిలించుకొని వెళ్ళినటువంటి నీ కూతురు, నీ కొడుకు నీకు అవసరమా అని ఆలోచించు. అటువంటి దర్పంగా, ధైర్యంగా ఉండగలిగితే కన్నపేగండి అనుకున్నా సరే మీ పీక కోసేస్తున్నారు వాళ్ళు. మీ ఆస్తుల కోసమే మీ దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. మీ దగ్గర పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని కాదనుకునేటువంటి కూతురు మీకు ఎందుకు అంటే అశుద్ధంలో పురుగుతో సమానంగా చూడండి. మిమ్మల్ని కాదనుకుని పోయినటువంటి కొడుకుని అశుద్ధం కంటే హీనంగా చూడండి. అప్పుడు కదా మీకు మీకంటూ గౌరవం ఏర్పడుతుంది. సమాజం అనుకుంటుంది కాదు, సమాజం అనుకుంటుంది అయిపోతుంది. కానీ మనకంటూ గౌరవాన్ని పెంపొందించుకోవాలంటే తప్పకుండా మన పిల్లలు మనం చెప్పినట్టు మాత్రం వినాలి. నీ నచ్చని నువ్వు కట్టుకోవట్లా, నీ నచ్చిన బస్సులు నువ్వు కట్టుకోవట్లా, నచ్చిన ఉద్యోగం నువ్వు చేయట్లా, నచ్చిన వ్యాపారం చేస్తున్నాం, నచ్చిన ఫోన్ని, నచ్చిన పెన్నుని, నచ్చిన పేపర్ని కొనుక్కుంటున్నాం మనం. అలాంటిది మన కూతురు ఎలా ఉండాలో మనకు తెలియదా? మన కొడుకు ఎలా ఉండదో తెలుసుకోవద్దా? అటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఒక ఇలాంటి తల్లిని మోసం చేసేవాళ్ళు బతికి బట్టగట్టిన దాఖలాలు లేవు. మీరు కావాలంటే మీరు 2 తెలుగు రాష్ట్ర కోర్టుల్లో మీరు ఎంక్వైరీ చేయండి. ఎన్ని లవ్ మ్యారేజ్ ఫెయిల్ ఉన్నాయో ఖచ్చితంగా చూడండి. మళ్ళీ మీరు ఏంటంటే ఏమండి మీరు లవ్ మ్యారేజ్కి ఫెయిల్, మీరు విరుద్ధమా? లవ్ మ్యారేజ్ చేసుకోమని ఎవరు చెప్తున్నాను? చెప్పినా విరుద్ధంగా ఉంటారు కాబట్టి చెప్తాను. ఇట్లా తల్లిదండ్రులని ఏమార్చినటువంటి ఏ వ్యక్తి అయినా సరే తను కూర్చున్న కొమ్మంతా నడుక్కున్నటువంటి సమానం. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నీకు నీ ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకొక పార్టీలోడు, ఆ పార్టీ వాడు, ఈ పార్టీ నీకు సపోర్ట్ చేస్తా, నీకెందుకు? నువ్వు మేజరు, నువ్వు ఏజరు, నువ్వు గీజరు. ఈ మేజర్లు గీజర్లు అందరు కూడా ఆయిల్ పెట్టుకోవడం పనికి వస్తాయి, దేనికి పనికిరావు. సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా చేసింది. తల్లిదండ్రులు చూడని వాడిని
ఆస్తులు చిల్లి గవ్యాల్సిన అవసరం లేదు. ఇది కదా రూల్ అంటే. ఎటువంటివి వస్తాయి? సనాతన ధర్మం నుంచి జనాల్ని పక్కదారి పట్టించేటువంటి కుక్కలు ఎక్కువగా అయిపోయారు. అటువంటి కుక్కలకి మనం సమాధానం చెప్పే రోజు రావాలంటే మనము తల్లిదండ్రులుగా గట్టిగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఇది విషయం కుదురుకుంటే నా పిల్లలు అటువంటి చేసే అటువంటి అవకాశం నా పిల్లలకి ఇవ్వను నేను. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను సంబంధితమైనటువంటి ఒక సంప్రదాయము, పద్ధతి, సంస్కారాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తాను. దాని గురించి నేను బెంగలేదు. నేను మళ్ళీ కింద కామెంట్ చేస్తారు, అలాంటి ఇబ్బంది అయిందా గురుగారు అని చెప్పేసి. నాకు పెళ్లికి వచ్చిన ఇంకా కూతురు లేదండి. ఏదేమైనా సరే నేను సంస్కృతి సంప్రదాయం నేర్పిస్తాను. ఏదేమైనా ఈ రాశి వారికి ఈ వారంలో మీకు కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఏం చేద్దాం? లలితా పారాయణం చేసుకుందాం, పాలు పెరుగు దానంగా ఇద్దాం, విద్యాభివృద్ధి కొరకు మంచి పుస్తకము పలకం దానం చేద్దాం, షేర్ మార్కెట్ వైపు వెళ్లకుండా ఉందాం, లాటరీకి జూడానికి దూరంగా ఉందాం, పెద్దవాళ్ళు చెప్పిన మాట విందాం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి నష్టదాయకంగా ఉంది కాబట్టి భగవద్గీత పారాయణం చేసుకోవడం, జన్మ జాతకాన్ని చూయించుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని, తగిన పరిహారాలు చేసుకోవడం వల్ల ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకుంటారన్న విషయాన్ని గుర్తించండి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.